తమ్నైల్ చూసి వచ్చేసారు కాబట్టి సో మా హస్బెండ్ బర్త్డే వీడియో అనమాట. సో మార్నింగ్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో నేనైతే టాటూతో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, చూడకపోతే కనుక గో అండ్ చెక్ ఇట్ వన్స్. చాలా వరకు షార్ట్స్లో పోస్ట్ చేశాను అనమాట. సో లాంగ్ వీడియో కనెక్టివ్గా ఉండాలని షేర్ చేస్తున్నాను, వీడియో అయితే చూసేయండి. మొత్తానికి టాటూ అయితే వేయించుకొని వచ్చానండి. ఒక 2 hours వరకు అయితే ఓపెన్ చేయొద్దన్నారు. అండ్ కొద్ది పెయిన్ అయితే ఉంది, అసలు ఆ పెయిన్ లేదంటారు కానీ టాటూ పెయిన్ ఉందన్నమాట. అందులో నాకు ఫుల్ భయం వేసింది. అండ్ సీరియస్లీ చెప్తున్నాను, మా హస్బెండ్కి అయితే 0.0111% కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే నేను టాటూ నాకు చాలా భయం, అది ఆయనకి తెలుసు. అండ్ ఆయనకి ఇష్టం అనమాట నేను టాటూ వేయించుకోవడం. సో బర్త్డే కోసం వెయిట్ చేశాను. యాక్చువల్గా లిటరల్గా మా హస్బెండ్ రియాక్షన్ కోసం చూస్తున్నాను, అసలు ఎలా ఫీల్ అవుతారని. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక థీమ్ అనుకున్నాను యాక్చువల్గా, సో ప్లాన్ చేసుకున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే ఈ వాల్ అనుకుంటున్నాను, తెలీదు నేను తెచ్చిన థీమ్స్ ఎంతవరకు సరిపోతాయో. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా పెద్ద టాస్క్ ఏంటంటే బెలూన్స్ బ్లూ చేయడం. యాక్చువల్లీ బెలూన్స్ ఉందన్నమాట, బట్ నేను ఆల్రెడీ టాటూ వేయించుకొని తక్కువ టైం అయింది కాబట్టి సో హ్యాండ్ అయితే కోఆపరేట్ చేయలేదు. సో డెకరేషన్కి ఒక థీమ్ అయితే అనుకున్నాను, అది లాస్ట్కి అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు. కానీ టైం ఆల్మోస్ట్ 4 అయిపోయిందనమాట. సో త్వరగానే వస్తానని చెప్పారు కాలేజ్ నుంచి. అండ్ ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను, నేనైతే ఏం చేయట్లేదు, సారీ ఏమనుకోకు, నాకు బాగాలేదు కదా అని చెప్పేసి. యాక్చువల్గా దానికి 2 days ముందు నుంచి నాకు కొద్దిగా హెల్త్ బాగుండట్లేదు అనమాట. ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పేసి వెళ్ళారు, నువ్వు అసలు ఏం పెట్టుకోమాకమ్మా, కొద్దిగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి. మనం వినాం కదా, సో ఇయర్లీ వన్సే కదా మనం బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో కనీసం బర్త్డే అయినా కొద్దిగా స్పెషల్గా ఉండాలి కదా అని నా ఒపీనియన్ అనమాట. బర్త్డే అయితే మా హస్బెండ్ కాబట్టి బర్త్డే బాయ్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. వెరీ కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ I have ever seen, and he is my motivator. He is the only world that I have. And ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. బేసికలీ నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వదులుకున్నాను అనమాట. సో అందుకని టాటూ అయితే ఏం చేసుకున్నాను. అండ్ ఇట్ షోస్ హౌ మచ్ ఐ లవ్ హిమ్. డెకరేషన్ అయితే అయిపోయింది, మా హస్బెండ్ వచ్చే టైం అయిపోయింది అనమాట. సో తన రియాక్షన్స్ మీరే చూసేయండి. యాక్చువల్గా ఆల్రెడీ తలుపు తీసినప్పుడు కనిపించింది, అందుకని పాప నా కోసం ఇక సర్ప్రైజ్లో ఫీల్ అయ్యారనమాట. అండ్ ఆ రోజు తను వర్క్ ఉండడం వల్ల చాలా టైర్డ్ అయిపోయారు. అయినా కూడా నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతానని చెప్పేసి హ్యాపీగా కేక్ కట్ చేశారనమాట. మామూలుగా ఏదో ఒకటి వాచ్, రింగ్, గోల్డ్ పట్టుకోదు, just stand up. బాగుందా? చూపిలా నైస్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇలా జరిగిందనమాట మా హస్బెండ్ బర్త్డే. అండ్ సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సో రెండిట్లో ఏది నచ్చింది? ఇది నచ్చిందంట మా ఆయనకి. సో ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగుంది కానీ ఫిట్ రాలేదు. రేపు రిటర్న్ పెట్టేస్తాం. ఫ్రెండ్స్ ఈరోజు ఏంటిది డెకరేషన్ చేస్తుంటే తగిలింది, ఏం చేయాలో తెలియక టిష్యూ పేపర్ అంటించా. సో కొద్దిగా బ్లడ్ వచ్చిందనమాట. వెనక ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా ఎన్ని
నచ్చినా? బర్త్డేకి వేయించుకుందామని అనుకున్నాను. తెలుసులే వద్దలే. అలా 2 గంటలు అలాగే నిమిషందంట ఐరన్ సర్ప్రైజ్ చాలా బాగుంది. టూ గుడ్. టూ గుడ్డా? ఎక్స్పెక్ట్ చేసావా నేను టాటూ వేయించుకుంటానని? నిజంగా చేరకపోయినా అలాగే చేస్తావు కదా నువ్వు ఏది చేసినా. యాక్చువల్గా నేను అలాగే చెప్పాను, చేరకపోయింది దెబ్బ తగిలిందని. కొద్దిగా నొప్పేసింది కానీ బాగానే ఉంది. కానీ ఎన్ని షాపులు తిరిగాలి తెలుసా? ఎప్పుడైనా 11కి వెళ్ళా, 2కి వచ్చా. సో ఇదేనండి, ఇదే ఫ్రెండ్స్ ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకట్ రౌలి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.